ఎక్స్పెరిమెంట్‌కి కావాల్సిన పరికరాలు ముందుగా తయారు చేసుకున్న ప్రో సర్కిల్, 2 పేపర్ స్ట్రాలు, పెన్సిల్, సైంటిఫిక్ కాలిక్యులేటర్, నోట్‌బుక్ అంటే అబ్జర్వేషన్స్ నోట్ డౌన్ చేసుకోవడానికి ఒక నోట్‌బుక్, ఇలా టేబుల్ వేసుకోవాలి. అది మేము సెపరేట్‌గా చూపిస్తాం మళ్ళీ. పిన్స్ అండ్ నీళ్ళతో ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీరు ఇలాంటి ఒక అబ్జర్వేషన్ టేబుల్ వేసుకోవాలి. ఇన్ని 5 కాలమ్స్ మొత్తం. ఫస్ట్ కాలమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఐ. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ ఆర్. సో వీటి యొక్క సైన్ వాల్యూస్ కనుక్కోవాలి. సైన్ ఐ, సైన్ ఆర్. అప్పుడు మనం సైంటిఫిక్ కాలిక్యులేటర్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత ఈ 2 వాల్యూస్ వచ్చిన తర్వాత మనము సైన్ ఐ, సైన్ ఆర్ యొక్క రేషియో అనేది కనుక్కోవాలి. The main purpose of this experiment is to see how the light behaves when it passes from the denser medium to rarer medium. అంటే ఇక్కడ చూడండి, డెన్సర్ మీడియం ఏంటి? వాటర్. రేరర్ మీడియం అనేది ఎయిర్. అంటే లైట్ అనేది డెన్సర్ మీడియం, అది వాటర్ నుండి ఎయిర్కి పాస్ అయినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే వాటి యొక్క రిలేషన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి రిలేషన్ ఏంటి, ఆ కరెస్పాండింగ్ విషయాలన్నీ ఎక్స్పెరిమెంట్లో మేము చూపిస్తాము. లెట్స్ సీ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. మేము ఈ ఎక్స్పెరిమెంట్ కోసం లామినేటెడ్ ప్రో సర్కిల్ తయారు చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే, ముందుగా పేపర్ స్ట్రాస్ ఉన్నాయి కదా, ఆ పేపర్ స్ట్రాని ఎన్ఎన్ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర, అంటే పాయింట్ ఓ దగ్గర ఉండేటట్టు పిన్నుల సహాయంతో ఉంచాలి. సెంటర్లో ఎట్ పాయింట్ ఓ. సో ఈ విధంగా ఇప్పుడు చూపించిన విధంగా స్టిక్ చేసుకోవాలి పిన్నుల సహాయంతో. సో ఫస్ట్ వన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్స్ టు 30 degrees. సో ఆ 30 degrees ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 2 స్ట్రాలు ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ది, ఒకటి బ్లాక్ కలర్ది. ఆ బ్లూ కలర్ది ఏం చేయాలంటే మనం అడ్జస్ట్ చేసుకుంటాం. మనకి ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కావాలో అకార్డింగ్లీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 30 degrees అనుకున్నాం కాబట్టి దాన్ని 30 degrees వరకు రొటేట్ చేసి అక్కడ కాన్స్టెంట్గా ఉండేటట్టు ఏం చేయాలి, ఒక పిన్ సహాయంతో స్టిక్ చేయాలి. సో అది అక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది ఈ పర్టికులర్ కండిషన్లో. రైట్. సో అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఆ ప్రో సర్కిల్ని వాటర్లో డిప్ చేయాలి. ఎలా డిప్ చేయాలి అంటే, ఎంఎం లైన్ ఉంది కదా, ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఆ పాయింట్ అనేది వాటర్లో కంప్లీట్గా డిప్ అయ్యే విధంగా ఉంచాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, పైనున్న స్ట్రాని అంటే బ్లాక్ స్ట్రాని టాప్ నుండి చూస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని అది స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందా లేదో చూడాలి. దేంతో స్ట్రైట్ లైన్? వాటర్ లోపల ఉన్న స్ట్రాతో స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందో లేదో చూసుకొని ఆ స్ట్రైట్ లైన్ ఫామ్ అయ్యేంత వరకు అడ్జస్ట్ చేయాలి. అప్పుడు ఒకసారి బయటికి తీసి చూడండి, ఆ 2 స్ట్రాలు ఇప్పుడు స్ట్రైట్ లైన్‌లో ఉన్నాయో లేదో. లోపల మనకి చూడండి స్ట్రైట్ లైన్ ఉన్నట్టున్నాయి గానీ, ఇక్కడ బయటికి తీసిన తర్వాత బ్లాక్ స్ట్రా, బ్లూ స్ట్రా అనేవి స్ట్రైట్ లైన్‌లో లేవు. సో ఇప్పుడు ఈ బ్లాక్ స్ట్రా అనేది ఏ యాంగిల్‌ని చేస్తుందో ఒకసారి చూద్దాము. బ్లూ స్ట్రా అయితే మనకు ఆల్రెడీ తెలుసు, అది 30 degrees దగ్గర కాన్స్టెంట్‌గా పెట్టాము. ఇప్పుడు బ్లాక్ స్ట్రా అనేది ఏ యాంగిల్‌లో ఉందో చూద్దాము. సో ఆ యాంగిల్ ఇప్పుడు చూస్తే 50 degreesగా ఉంది. దాంట్లో 30 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది తీసుకున్నాం. దానికి మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది 50 degrees అనేది వచ్చింది. రైట్. సో ఈ వాల్యూస్ లాస్ట్లో మనం సైన్ ఐ, సైన్ ఆర్ అనేది కనుక్కుందాం. అన్ని మిగతా వాల్యూస్ కూడా చేసిన తర్వాత 45 degrees, 60 degrees చేసిన తర్వాత ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది 45 degrees తీసుకొని మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నౌ వి విల్ టేక్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాజ్ 45 degrees. ఇప్పుడు ఏం చేయాలి, ఇంతకు ముందులానే కింద ఉన్న పేపర్ స్ట్రాని 45 degrees దగ్గర కాన్స్టెంట్గా ఉంచుకోవాలి. సో దాన్ని ఏం చేయాలి, అలా ఉంచుకున్న తర్వాత దాన్ని వాటర్లో, ఈ ప్రో సర్కిల్ మొత్తాన్ని వాటర్లో డిప్ చేయాలి. ఇంతకుముందు ఎలా ఫాలో అయ్యామో సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా డిప్ చేసిన తర్వాత పైన ఉన్న స్ట్రాని అడ్జస్ట్ చేసుకుంటాం మనము. అంటే కింద ఉన్న స్ట్రా, పైన ఉన్న స్ట్రా సేమ్ స్ట్రైట్ లైన్ ఫామ్ అయ్యేటట్టు చూసుకొని, అలా స్ట్రైట్ లైన్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే బయటికి తీసి చూడాలి. బయటికి తీసి చూసినప్పుడు ఇక్కడ చూడండి స్ట్రైట్ లైన్లు అయితే లేవు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యాంగిల్ మెజర్ చేయాలి. ఇంతకుముందు మనం ఏం చేసాం అలానే. ఆ యాంగిల్ ఇప్పుడు ఎంత ఉంది? 70 degreesగా ఉంది. సో దిస్ విల్ బి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనము టేబుల్లో నోట్ డౌన్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది 70 degrees వచ్చింది. రైట్. సో నవ్వు ఇప్పుడు ఏం చేద్దామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 degrees తీసుకొని చూద్దాము. ఇప్పుడు 60 degrees సేమ్, అక్కడ మనము కింద ఉన్న పేపర్స్లోని 60 degrees దగ్గర కాన్స్టెంట్గా పిన్ సహాయంతో పెట్టుకోవాలి.
ఇప్పుడు సేమ్ దాన్ని ఏం చేయాలి, ఆ ప్రో సర్కిల్ని వాటర్లో డిప్ చేసి పైన ఉన్న పేపర్ స్ట్రాని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని అది స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందో లేదో చూడాలి. స్ట్రైట్ లైన్ ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇంతకు ముందులానే పైకి తీసి చూడాలి. పైకి తీసి చూస్తే ఇక్కడ చూడండి, పైకి తీసి చూసినప్పుడు అది స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు పైన ఉన్న పేపర్ స్ట్రా అనేది ఏ యాంగిల్ని చేస్తుందో అది మెజర్ చేయాలి. సో దట్ ఇన్ దిస్ కేస్ దట్ ఈస్ 80 degrees. ఇక్కడ చూడండి 80 degrees అనేది చేస్తుంది పైన ఉన్న పేపర్ స్ట్రా విత్ రెస్పెక్ట్ టు ఎన్ఎన్ లైన్. సో దట్ విల్ బి అవర్ లాస్ట్ వాల్యూ. ఇక్కడ చూడండి 60 degrees అయినప్పుడు మనకి ఎంత వచ్చింది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది 80 degrees వచ్చింది. ఇప్పుడు మనకి ఐ వాల్యూస్ ఆర్ వాల్యూస్ తెలుసు. సో రిమైనింగ్ వాల్యూస్ ఎలా కొనుక్కోవాలో చూద్దాము. ఆర్ వాల్యూస్ కనుక్కుందాము. మనకి ఐ వాల్యూస్ ఆర్ వాల్యూస్ వచ్చాయి ఎక్స్పెరిమెంట్ నుండి. సో ఇప్పుడు ఇది మొబైల్లో చూపిస్తున్నాం, మన నార్మల్ మొబైల్లో చూపిస్తాము. మళ్ళీ తర్వాత సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా చూపిస్తాము. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి, మొబైల్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మొబైల్లో కూడా మన వాల్యూస్ కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో సైన్, కాస్ ఇవి మీకు ట్రిగోనమెట్రీలో వస్తాయి. 10th త్రికోణమితి చాప్టర్లో. ఇక్కడ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే మీకు సైన్, కాస్, ట్యాన్ అవన్నీ వస్తాయి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, సైన్ వాల్యూ. సో అక్కడ సైన్ మీద ప్రెస్ చేయాలి. సైన్ మీద ప్రెస్ చేస్తే చూడండి, అక్కడ సైన్ చూపి బ్రాకెట్ ఓపెన్ అయింది. ఇప్పుడు 30 degrees 40 degrees అనేది ఇప్పుడు మనం 30 degrees కనుక్కుంటున్నాం కాబట్టి 30 degrees అనేది ఎంటర్ చేస్తున్నాము. మళ్ళీ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈక్వల్ టు మీకు ఆల్రెడీ కింద వచ్చింది వాల్యూ చూడండి, 0.5 అనేది వచ్చింది. 0.5 అనేది. సో ఇప్పుడు సైన్ 30 వాల్యూ ఎంత వచ్చింది, 0.5. అది టేబుల్లో నోట్ డౌన్ చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ వాల్యూ, సైన్ 50 వాల్యూ కనుక్కుందాం. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు ఎలా చెప్పాం అలానే. ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ మనం వాల్యూ 50 degrees తీసుకుంటాం అంతే. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది, సైన్ 50 వాల్యూ 0.766. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఇందులో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఎంత సైన్ 30 వాల్యూ కనుక్కున్నాం, అది 0.5 వచ్చింది. సైన్ ఆర్ కూడా కనుక్కున్నాం ఎందులో, మొబైల్లో. ఇప్పుడు ఏం చేద్దాము, సైన్ 45 వాల్యూ కనుక్కుంది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సైన్ అని ఉంది. ఇక్కడ చూడండి ఫంక్షన్ సైన్ అని ఉంది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎంత కావాలి, 45 degrees కావాలి. సో 45. నెక్స్ట్ ఏం చేయాలి, ఈక్వల్ టు. ఇప్పుడు ఎంత వచ్చింది, 0.707 వచ్చింది. అదేంటది, సైన్ ఐ వాల్యూ 0.707. సో ఇలానే ఇది ఇప్పుడు క్లోజ్ చేసి, ఇప్పుడు నెక్స్ట్ ఏ వాల్యూ కొనుక్కోవాలి, సైన్ 45కి ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 70. సో దానికి కూడా మనం ఇప్పుడు వాల్యూ కొనుక్కుందాం. సైన్ 70 ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది 0.939. నెక్స్ట్ అదేవిధంగా సైన్ 60 వాల్యూ కనుక్కుందాం. సో ఇప్పుడు మనకి సైన్ ఏ వాల్యూస్, సైన్ ఆర్ వాల్యూస్ వచ్చాయి. వాటి యొక్క నిష్పత్తి, అదే రేషియో కనుక్కుందాం, సైన్ ఐ బై సైన్ ఆర్ ఏంటి అనేది. సో ఇది ఇక్కడ చూడండి, ఇది మన అబ్జర్వేషన్ టేబుల్. మనకి ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్. సో ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఈ సైన్ ఐ, సైన్ ఆర్ వాల్యూస్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. సో సేమ్ ఈ వచ్చిన వాల్యూస్ని జస్ట్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఇవి చేస్తే ఇవి మనకి ఈ 3 వాల్యూస్ వచ్చాయి. సో సైన్ 30 degree, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees అయినప్పుడు ఈ వాల్యూ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 45 degrees అయినప్పుడు ఈ వాల్యూ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 degrees అయినప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి అబ్జర్వేషన్స్ 1 by 1 విల్ గో 1 by 1. ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ఆల్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ ఇన్సిడెన్స్ వాల్యూస్ కదా, 30, 45, 60 degrees. ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమైంది, 50 degrees, 70 degrees అండ్ 80 degrees. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, రైట్. సో ఇది అబ్జర్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో, ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్లో చెప్పాం, ఇక్కడ లైట్ రేస్ అనేవి ఎక్కడి నుండి ఎక్కడికి పాస్ అవుతున్నాయి, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. డెన్సర్ మీడియం అనేది ఇక్కడ వాటర్ నుండి ఎయిర్లోకి మూవ్ అవుతున్నాయి. ఎయిర్లోకి మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది లెస్ దెన్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడ చూడండి అన్ని కండిషన్స్లో కూడా అలానే ఉంది. అది అబ్జర్వేషన్ నెంబర్ 1. సెకండ్ అబ్జర్వేషన్ ఇక్కడ. సో ఈ లాస్ట్ కాలమ్ అనేది సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూస్ని చూపిస్తుంది. వీటిని యూజ్ చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా కొనుక్కోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎలా కొనుక్కోవాలో చూద్దాము మనకి ఇప్పుడు వచ్చిన వాల్యూస్ నుండి.
సో ఇక్కడ చూడండి మనకి ఎక్స్పెరిమెంట్లో 3 కాన్స్టెంట్స్ వాల్యూస్ వచ్చాయి. 0.652, 0.752, 0.880. సో వీటికి ఏం చేద్దామంటే వీటిని యావరేజ్ చేద్దాం. యావరేజ్ చేస్తే అంటే మూడింటిని కలిపేసి డివైడెడ్ బై 3 చేస్తే మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. సో sin i బై sin r యొక్క యావరేజ్ వాల్యూ ఎంత? 0.7613. సో మనకి స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ తెలుసు కదా, దట్ ఈస్ n1 ఇంటూ సైన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు n2 ఇంటూ సైన్ ఆర్. n1 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1, n2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2, సైన్ ఐ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యొక్క సైన్ వాల్యూ, సైన్ ఆర్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ యొక్క సైన్ వాల్యూ. సో ఇప్పుడు మనకి సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూస్ తెలుసు. ఇక్కడ చూడండి సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ యావరేజ్ మనకు వచ్చింది, దట్ ఈస్ 0.613. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. 0.7613 ఈజ్ ఈక్వల్స్ టు n2 బై n1. ఇక్కడ మనం స్టార్టింగ్ చెప్పాము, ఎక్స్పెరిమెంట్లో ఏం చెప్పాము, లైట్ రేస్ అనేవి వాటర్ టు ఎయిర్ పాస్ అవుతున్నాయి. అంటే మీడియం 1 ఏదవుతుంది? వాటర్, అంటే n1. n2 మీడియం 2 ఏమవుతుంది? ఎయిర్. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు తెలుసు, n2 ఈజ్ ఈక్వల్స్ టు 1. రైట్, ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 0.7613 ఈజ్ ఈక్వల్స్ టు n2 వాల్యూ ఎంత? 1. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1. సో n1 మనకి n1 వాల్యూ కావాలి. సో n1 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 0.7613. సో ఈ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే డివైడెడ్ బై చేస్తే యూ విల్ గెట్ 1.313. సో ఈ వాల్యూ అనేది ఏమవుతుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అనేది అవుతుంది. రైట్, సో మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కూడా కనుక్కున్నాము. సో ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి మనం ఏం చెప్పాము, ఇక్కడ లైట్ అనేది డెన్సర్ మీడియం టు రేరెడ్ మీడియం అనేది పాస్ అవుతుంది. సో ఇప్పుడు పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఇవన్నీ నేను సమ్మరీ లాగా రాశాను. ఇవన్నీ రిఫ్రాక్టివ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వాల్యూస్ ఇవి. R1, R2, R3 అంటే మనం 3 వాల్యూస్ చేసాం కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30, 45, 60. వాటి కరెస్పాండింగ్ రిఫ్రాక్షన్ యాంగిల్స్ నేను చూసాను. ఈ సెంటర్లో ఉన్నది ఏమవుతుంది? ఇది నార్మల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఈ వాల్యూస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరుగుతున్న కొద్ది వాల్యూస్ అనేవి ఎలా వెళ్తున్నాయి? అవే ఫ్రమ్ ది నార్మల్, టువర్డ్స్ ది నార్మల్. నార్మల్ ఇక్కడ ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ away from the normal. అంటే when light ray passes from the denser medium to rarer medium ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ మూవింగ్ away from the normal. So this is one more observation from this experiment. సో దీస్ ఆర్ ది మెయిన్ కన్క్లూజన్స్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఇంతకుముందు 1 by 1 మనం డిస్కస్ చేసాము. సో ప్లీజ్ గో త్రూ దిస్ వన్స్ అగైన్. ఈ ఎక్స్పెరిమెంటు మా ముగ్గురు స్టూడెంట్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బెవరా అకాడమీ.